మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము కూడా మండపం తయారు చేసుకున్నాం. మాది మట్టి విగ్రహం పూజ బాటపద చవితి నాడు చేస్తారు. అసలు వినాయక చవితి ప్రత్యేకత ఏమిటి? వినాయక చవితి వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. అంటే ఏ ఆటంకాలు లేకుండా చూస్తాడు. ఉంటే మంచిది. అందుకు మనం ముందుగా గోధుమ పిండి ఇంకా పసుపుని కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దాని తర్వాత వాటిని ఏడు ముద్దలాగా చేసుకోవాలి. ఒక పెద్ద ముద్దను తీసుకొని కింద బేస్లా చేసుకోవాలి. తర్వాత లేహం కోసం ఇంకొక పెద్ద ముద్దను తీసుకోవాలి. దాన్ని తీసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఒత్తి పెట్టుకొని చవులు చేసుకోవాలి. ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని అల్ల కోసం మిరియాలను పెట్టుకోవాలి.